నమస్తే, వెల్కమ్ టు దిశ. వికలాంగులందరూ కూడా ధర్నా చౌక్ వద్ద పెద్ద ఎత్తున కూడా నిరాహార దీక్ష చేస్తూ ఉన్నారు. నిరాహార దీక్ష చేయడానికి గల కారణాలు ఏంటి, వికలాంగులైనటువంటి వారందరూ కూడా ఒక్కసారిగా రోడ్డు పైకి ఎక్కడానికి గల కారణాలు ఏంటి, ఇవన్నీ కూడా వాళ్ళతో అడిగి తెలుసుకున్నాం. అసలు వారి యొక్క సమస్యలు ఏంటి, వారు ఏం న్యాయం కోరుకుంటా ఉన్నారో కూడా అడిగి తెలుసుకున్నాం. నమస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు 6 పథకాలు హామీ ఇచ్చాడు. 6 పథకాలలో ఒక్కటి కూడా హామీ కాలేదు. మాకు 6 పథకాలు ఒక్కటి కూడా హామీ కాలేదు. పింఛన్ ఇస్తున్నాడు, గ్యాస్ 5,000 ఇస్తున్నాడు, వస్తుంది 4,000 చేస్తున్నాడు. బస్ పాస్ లేదు, మళ్ళీ ఇల్లు ఇస్తున్నాడు. కిరా కట్టుకోవాలి, 5,000 కిరా కట్టుకోవాలి. మేము బతకాలి, వచ్చిన పింఛన్ కిరా కట్టుకున్నాము. బతికే ఎట్లా, పింఛన్ బతికే కిరా పోతుంది, మేము ఎట్లా బతకాలి? ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మాకు ఇల్లు కావాలి, పింఛన్ కావాలి, అది కరెంట్ మాఫ్ కావాలి. కరెంట్ మాఫ్ చేస్తే కరెంట్ మాఫ్ లేదు. గ్యాస్ 5,000 ఇంకేమో సాయం చేయాలి. లోన్ వ్యాపారం చేసుకుంటాం, లోన్ రావాలి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 నెలలు అవుతుంది. ఇంతవరకు మాకు 6,000 పింఛన్ ఇస్తాను ఇవ్వలేదు, మాకు ఇండ్లు ఇస్తాను ఇండ్లు ఇవ్వలేదు, మాకు పింఛన్లు ఇవ్వలేదు, వచ్చే పింఛన్ కూడా సరిగ్గా వస్తలేదు. ఏం వచ్చినట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏదానికి చేసినట్టుగా మాకు ఒక ఇల్లు ఇవ్వాలి, మాకు పింఛన్లు ఇవ్వాలి, మాకు బియ్యం ఇవ్వాలి, రేషన్ కార్డు, మాకు రూములు కట్టియాలి, మాకు రోడ్ల మీద ఉంటున్నాం, రోడ్ల మీద ఉంటున్నాం. మాకేం న్యాయం చేస్తుండు, ఏమి ఇస్తుండని. ఎక్కడి నుంచి వచ్చారన్న మీరు? ఇక్కడనే మసూరాబాద్ ఉంటాం మేము. బండి మీద వచ్చినాం మేము. ఇక్కడ అవే 4,000 వస్తున్నాయి. ఇచ్చిన కేసీఆర్ ఇచ్చిన పింఛనే వస్తుంది. ఈయన పింఛన్ వేస్తాను పెంచలేదు, ఇయ్యలేదు. పెంచుతా అంటాడు, పెంచలేడు, ఇస్తలేడు. ఎప్పుడు వేస్తాడు, ఎప్పుడు ఇస్తాడు అని అదే ఇప్పుడు మేము రోడ్ల మీదకి రావాల్సి వచ్చే, రోడ్ల మీదకి వచ్చి కొట్లాడవలసి వచ్చే. ఆ పరిస్థితి చేసింది ఆయనే కదా. కేసీఆర్ అట్లా చేయలే కదా. అడగక ముందుగా మాకు ఇచ్చిండు, అడగక ముందుగా మాకు చేసిండు. నువ్వు కూడా అడగ ముందు చేస్తే మరి రోడ్డు మీద రాపోదు కదా. ఈ రోడ్ల మీద రప్పించింది నువ్వే, పిలిచింది నువ్వే. మరి ఓట్లు వస్తాడు వస్తావు మా దగ్గరికి అయితే తోటి కాలేదు. ఓట్లు వచ్చాడు మా దగ్గర రాలేవు, మేము మమ్మల్ని అడగలేవు. ఇప్పుడు మేము ఓటు వేయలేము. అప్పుడు నీ పరిస్థితి ఏంది? ఎక్కడ పోతావు? యాడికెళ్ళి వేస్తాం ఓట్లు మేము? మాకు చెయ్యి వేస్తాం, మాకు చేయకపోతే అయ్యాం, ఏనేయం. ఎవరు ప్రతి మానవులు అదే మాట ఉంది, అందరికి అట్టే ఉంది. ఇల్లు లేదు, బియ్యం లేదు, ఒక ఏది లేదు మాకు. హ్యాండిక్యాప్ వాళ్ళకి ఇల్లు కట్టేయాలి కంపల్సరీ. నువ్వు ఇందిరమ్మ ప్రభుత్వం అన్నప్పుడు ఇల్లు కట్టేయాలి మాకు. ఏది మాకు ఇల్లు ఏది? అంత కిరాయిల కొంపలలో బతుకుతున్నాం మేము పిల్లలు వేసుకొని. ఒక్కనాడ నాకు హ్యాండిక్యాప్లు ఎక్కడ ఉన్నారు, ఏం సంగతి ఏందని కనిపెట్టేదే లేదా, చూసేదే లేదా. నువ్వు 2.5 ఏళ్ళు అవుతుంది వచ్చి, 2.5 ఏళ్ళ సంగతి ఏమైనా ఇచ్చినట్టుందా? ఏమైనా హ్యాండిక్యాప్లను చూసినట్టుందా? ఉద్యోగం ఇస్తాను, ఉద్యోగం కూడా లేదు. ఏదో చేస్తాను 6 గ్యారెంటీలలో 1 గ్యారెంటీ కూడా కరెక్ట్గా లేదు. ఏ గ్యారెంటీ? మీకు గాంధీ బొమ్మ పెట్టడానికి అయితే ఉంటాయి, మా దగ్గరకు వస్తే లేవు. సుందరయ్యపూర్ దగ్గర ఉంటాయి, మా దగ్గరకు వస్తారు ఉండయి. డబ్బులు లేవు అని చెప్తావు. అవిటికి ఎదుకుంటాయి డబ్బులు. మరి అవి వాళ్ళు ఇవే వీళ్ళకి ఇస్తే బాగుంటారు కదా. ఇల్లు కట్టించి వాళ్ళకి పింఛను పెంచి వాళ్ళకు సౌకర్యంగా బియ్యం ఇచ్చి అన్ని పెడితే వాళ్ళు సౌకర్యంగా ఉంటుంది. నేను చేస్తాం కదా. నువ్వు కాంగ్రెస్ ప్రభుత్వం చేసి ఏం ఫాయిదా? నువ్వు వచ్చి ఏం ఫాయిదా? నువ్వు వచ్చి ఏమి ఇచ్చినట్టు, ఏం చేసినట్టు మా గురించి? మా గురించి చేయాలంటే నువ్వు మేము అడిగిన హక్కులన్నీ ఇవ్వాలి. నెలంతా గిట్లనే ఏదో అదో ఇదో ఆనో ఇన్నో చేసుకొని బతున్నాం మేము. పూట పిల్లలు ఆదుకుంటున్నాం, పూటలో గడుపుకుంటున్నాం. మాకు నెలకు ఒక 4,000 పింఛన్లు ఏం సరిపోతులే. అలా ఇల్లుకి రాయిప్పుడు 10,000 ఉంది, ఎక్కడ కట్టగలుగుతాం మేము? ఏ ఇంట్లో పోయినా ఇలా కొడుతున్నాం మమ్మల్ని. ఇల్లు లేదు, మాకు సౌకర్యమే లేదు. మాకు ఇల్లు ఇవ్వాలంటే ఇస్తలేరు. మేము కాంగ్రెస్ వస్తుంది ఇస్తారేమో అని ధనాధనం ఓట్లు వేస్తుంది. ఇల్లు లేదా, ఏది లేదా, ఏమి ఇస్తలేవు. అయితే ఏం ఫైదా? నువ్వు ఏం మాట్లాడితే ఏం లెక్క? ఏం చేసినట్టు? హ్యాండిక్యాప్లను మంచిగా చేయాలి, చేస్తాన్న పద్ధతి మీద చేయాలి. ఇందిరమ్మ ప్రభుత్వం అంటే ఇంకా బంగారం చేయాలి. నువ్వు ఏది కేసీఆర్ పేరు పెట్టుకున్నా చేస్తుంది, మళ్ళీ కేసీఆర్ దగ్గర పోల్చి వచ్చాయి, మళ్ళీ కేసీఆర్నే తీసుకొస్తాం. ఇక అప్పుడు ఏం ఫైదా? నువ్వు 10 ఏళ్ళు అని చెప్తున్నావు. 10 ఏళ్ళు కానీ ఇప్పుడు 5 ఏళ్ళు ఉండేదే గ్యారెంటీ లేదు. నువ్వు 5 ఏళ్ళు కూడా గ్యారెంటీ లేదా? ఏముంటే అట్టు ఏం ఉండలేవు కాలేదు, నీతో కాదు. నువ్వు వేయవు. నువ్వు అంత లోపల ఏమన్నా మాకు చేస్తేనే
నువ్వు ఉంటావు, మాకు చెయ్యకపోతే నువ్వు ఉండలేవు. హ్యాండిక్యాప్లు ఎవ్వరు వేయరు, తలుచుకుంటే ఏనే వేయరు. ఏం చెప్తావు అన్న రేవంత్ రెడ్డికి మీ వికలాంగులందరి తరపు నుంచి చెప్పాలంటే ఏం చెప్తావు ఆయనకి? మా వికలాంగులందరి తరపున మా వికలాంగులకి అందరికీ సౌకర్యంగా చేయాలి, మా వికలాంగులకు అందరికి ఇండ్లు ఇవ్వాలి, మా వికలాంగులందరికి పింఛన్లు ఇవ్వాలి, బస్సు సౌకర్యం చేయాలి, ఫిరియాలి, బస్సు ఫిరియాలి. అప్పుడు నీకు కృతజ్ఞతలు చెప్తాం మేము. రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు చెప్పంటే హ్యాండిక్యాప్ మొత్తం నీకు కృతజ్ఞతలు చెప్తాం. నువ్వు చేయలేవు కదా, ఎప్పుడు చేస్తావు? ఇంకా 2 నెలల అర్థం అయితే ఇంతవరకు చేస్తలేవు. అది ఇంకొక 2 నెలలు అయితే నువ్వు వెళ్ళిపోతావు. అప్పుడు మమ్మల్ని మర్చిపోయాడు కదా, నీ పని అయిపోయింది, ఖతం అయిపోయింది. నువ్వు ఉంటే మేము వేస్తే నువ్వు వస్తావు, మేము వేయకపోతే నువ్వు రావు. మా వికలాంగులు అందరూ అంతే. 6,000 పింఛన్ పెంచాలి, ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం అది చేయాలి. మరి వికలాంగులది అన్ని శాఖలలో ఖాళీ పోస్టులను భర్తీ చేయవలసిందిగా సీఎంకు విజ్ఞప్తి చేస్తుంది. ఆల్రెడీ నేను ప్రజెంట్ అయితే ఇప్పుడు సంవత్సరం ఒక 6 నెలలు అవుతుందండి నేను ఆర్టీసీలో చేస్తున్నా, అవుట్ సోర్సింగ్లో. అయితే ఒక డివిఎం మేడం, డివిజనల్ అసిస్టెంట్ ఆఫీసరు, నువ్వు వికలాంగుడివి, నువ్వు ఆర్టీసీలో పనిచేయొద్దని తీసేయడం జరిగింది. నేను అన్ని రవాణా శాఖ మంత్రి గారికి కూడా పోయినా, దాదాపు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారికి ఆర్టీసీ నుంచి తీసేసి ఇప్పుడు 6 నెలల నుంచి ₹2 అయినా. ఎవరు చెప్పుకుందామన్నా అవుట్ సోర్సింగ్ మాది. ట్రాఫిక్ గైడ్ అనౌన్స్మెంట్, మైక్ అనౌన్స్మెంట్, బస్ స్టాప్లలో మైక్ అనౌన్స్మెంట్ వికలాంగుడని తీసేసింది. ఎందుకని మరి రీజన్ ఏం చెప్పారు? రీజన్ అంటే వికలాంగులు వద్దు, ఆర్టీసీలో కూడా అయితే మాట్లాడగలుగుతావు కదా. మాట్లాడుతున్నా. ఇది మేడం అంటే మాకు తెలియదు, మాకు పై ఆఫీసర్ చెప్పారు. పై ఆఫీసర్ ఎవరంటే ఆమె. మంత్రి కాడికి పోయినా, అందరి కాడికి పోయినా, ఎవరి కాడికి పోయినా చూద్దాం చేద్దామన్నారు కానీ ఇంతవరకు ఏది పట్టించుకుంటారు. ఏ బస్ స్టాప్ లో ఉండదన్న మీరు? ఉప్పల్ బస్ స్టాప్. మైకు 300 నెంబరు, ఉప్పల్ ఎక్స్ రోడ్. అయితే ఇప్పుడు నువ్వు మంచిగానే మాట్లాడగలుగుతున్నావు, మంచిగానే ఉన్నావు, మరి కావాలంటే పోయింది అనుకున్నావు. మరి మాట్లాడగలిగినప్పుడు ఎందుకు తీసేసారు? మరి అది జీవో లేదు, అది అవుట్ సోర్సింగ్. మన కాంట్రాక్టర్కు వాళ్ళు ఏమంటారు అంటే, వాళ్ళు ఏమంటారు లేదు జీవో వికలాంగులు అని తీసేయమని చెప్పారని డైరెక్ట్ నువ్వు ఎవరు చెప్పుకో, నాకు సంబంధం లేదు, నువ్వు పనికొద్దని చెప్పేసి జీవో లేదని చెప్పేసి పంపించేసారా? మరి ఆ రోజు నుంచి ఎట్లా ఇల్లు ఎట్లా గడుస్తుంది? ఇక పింఛన్ వస్తుంది కదా, 4,000 పింఛన్. బయట పని పోయి ప్యాకింగ్, బిస్కెట్ ప్యాకెట్ అవి ఉంటాయి కదా. ఈ కాల్తో ఏం పని పోతావు అన్న? ఇక పనికి ఇప్పుడు ఏం పోతలేను. ప్రజెంట్ అయితే వచ్చిన పింఛన్తో బతున్నా. నాకు 2 కొడుకో బిడ్డ, వాళ్ళు కూడా చిన్న పిల్లగానే. మా భార్య ఏం పని పోదు, ఆమె కొద్దిగా తిక్కల్ది. మరి మీకు పిల్లలకు చదువు ఎట్లా, మీకు తిండి ఎట్లా? ఇక చిన్న పిల్లోడు మా ఇంటికానే ఉంటాడు కదా, ఆ అమ్మాయి అంగన్వాడికి పోద్ది ఊర్లో. ఇక నేను మొన్నటిదాకా ఇది చేసిన కాబట్టి ఇప్పుడు ఇది లేదు కాబట్టి నేను కూడా ఏదో బయట పనికి వేరే ప్యాకింగ్ చేయడానికో ఏదో ఒక చిన్న ప్రభుత్వం ఏం చేస్తే నీకు న్యాయం జరుగుతుంది? మాకు పింఛన్ పెంచాలి, బస్సులలో ఉచితంగా ఇవ్వాలి. నేను ఆర్టీసీ మొన్న రీసెంట్ 6 నెలలు అవుతుంది. మళ్ళీ మాకు మమ్మల్ని అవుట్ సోర్సింగ్ తీసుకుంటే ఇప్పటికైనా జీవితం బాగుపడుతుందని ఆశ. సో వికలాంగులతో అయితే మాట్లాడడం జరిగింది. వారి యొక్క మెయిన్ డిమాండ్ ఏంటంటే ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏదైతే ₹6,000 హామీ ఉందో ఆ హామీ మాకు నెరవేర్చాలని చెప్తా ఉన్నారు. అదే విధంగా వారికి బస్ పాస్ ఫ్రీగా ఇవ్వాలని కూడా వారు కోరుతా ఉన్నారు. ఇల్లు కూడా కొంతమందికి మాకు ఇల్లు లేవు, అద్దెంట్లో ఉంటున్నాం, ఆ ఇల్లు కూడా కట్టించాలని కోరుతా ఉన్నారు. మనం ఇక్కడ చాలా మందితో మాట్లాడడం జరిగింది కానీ ఈయన గురించి కూడా కొద్దిగా మాట్లాడుకోవాలి. ఈయన మంచిగానే మాట్లాడుతుండు, మంచిగానే ఉప్పల్ బస్ స్టేషన్లో ఉంటుండు, బాగానే పని చేసుకుంటుండు. కానీ ఆ కాంట్రాక్ట్ ఎప్పుడైతే అయిపోయిందో, కొత్త జీవో ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు ఈయన జాబ్ నుంచి తీసేసారు. ఎందుకు తీసేసారు అంటే, నువ్వు వికలాంగుడివి, నువ్వు ఇక్కడ ఈ జాబ్కి పనికి రావాలని తీసేసారు. నోటితో మాట్లాడే జాబ్కి కాల్తో ఏం సంబంధం? ఆయన అంగవైకల్యం గురించి ఎందుకు మాట్లాడతారు? ఆయన జాబ్ నుంచి ఎందుకు తీసేసారు? అసలు ఏం అర్థం కానటువంటి పరిస్థితి. పాపం ఆయన ఈ రోజు కూడా నాకు 4,000 పింఛన్, 6,000 పింఛన్ ఇస్తే ఏదో బతుకుతాను. 2 పిల్లలు ఉన్నారు, ఒక భార్య ఉంది. ఆ ముగ్గురు ఎట్లా చదవాలో అర్థం కానటువంటి పరిస్థితులు కూడా ఇక్కడ రోడ్డు ఎక్కినటువంటి పరిస్థితి. ఇలా చాలా మంది ఉన్నారు. ఇక్కడ చాలా మంది కూడా ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితిలో ఉన్నారు. ముఖ్యంగా ఇతను ఇప్పుడు చెప్పినటువంటి మాటలు వింటే అసలు ఏం అర్థం కానటువంటి పరిస్థితి. నువ్వు వికలాంగుడు అని తన జాబ్ నుంచి తీసేయడం ఏంటో ఇప్పటికీ అర్థం కానటువంటి పరిస్థితి. అట్లాంటి అధికారుల పైన ప్రభుత్వం రియాక్షన్ తీసుకొని వారిపైన యాక్షన్ తీసుకొని అట్లాంటి వాళ్ళని కాపాడాలని కూడా కోరుకుందాం. వారికి మళ్ళీ అతనికి జాబ్ మళ్ళీ వచ్చే విధంగా, అదే ఉప్పల్ బస్ స్టాండ్ లో మళ్ళీ జాబ్ వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి. ఆయన్ని కాపాడాలి, ఆయన కుటుంబాన్ని కాపాడాలి, ఇక్కడ ఉన్నటువంటి వికలాంగులందరినీ కాపాడాలని కూడా కోరుకుందాం. చూస్తూనే ఉండండి దిశ టీవీ. నేను మీ జర్నలిస్ట్ శ్రీకాంత్ విత్ వీడియో జర్నలిస్ట్ ప్రవీణ్ ఫ్రమ్ ఇందిరా పార్క్, హైదరాబాద్.